గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎరా రమ్మన్నావట? కూర్చో. ఓకే. ఎస్, నాకు చాలా ఇష్టమైంది స్నేహం. యా ఐ నో. అలాగే అస్సలు నచ్చండి ద్రోహం. నిన్నటి సంగత. అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని, తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడనవసరం. ఈ రోజుతో నువ్వు అవుట్. నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నౌ యూ మే లీవ్. హే, అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే కూల్ రా, కూల్. అరుస్తావు ఎందుకు? మర్చిపోయాను రోయ్, నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్. సాధిస్తాను. బాయ్. నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా? రేయ్ రామ్గా, నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే, పెళ్ళం, ఆ శిల్పం నేను వదలను రా. నవీన్ రా. నవీన్ అంటే నీ నీ అక్క నీ అంతు చూస్తాను రా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చాం. ఏంటి గుమ్మల్లోనే నిలబెట్టేస్తావు? లోపలికి రమ్మన్నా? అయ్యో రండి, లోపలికి రండి. అమ్మాయిని తీసుకొని వస్తానన్నయ్య. అలాగే. అమ్మా, ఏదో 2 kgs పెరిగినట్టు ఉన్నావు. డైట్ లో ఉన్నాను మామయ్య. బాగున్నారు వదిన గారు. మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా, ఇంటి నుంచి ఫోన్ వస్తున్నామనని. ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వచ్చా. ఆకాశం అంత పందిరేసి అమ్మాయి సేవంతం చేద్దాం అనుకున్నా. పెళ్లి కాని కూతురు వాంతి చేసుకుంటే భయం, పెళ్ళైన కూతురు వాంతి చేసుకోకపోతే బాధ. అబ్బాయిని అమ్మాయిని ఒక 4 రోజులు ఫారిన్ పంపించవచ్చు కదమ్మా. నాకు కూడా మీ ఆలోచన నచ్చింది అన్నయ్య గారు. నేను కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆయన ఎలా ఉన్నారమ్మా? ఆయన కూడా నాలుగు డైట్ లో ఉన్నారు అత్తయ్య. వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. నా కూతురు విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకేంటమ్మా విశేషాలు? విశేషాల కోసం ఎదురు చూస్తున్నామని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. నాన్న అన్న పిలుపు పాత పడిపోయిందమ్మా. తాత అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నేను కాఫీ తెస్తాను. అమ్మా శిల్ప, ఏమ్మా ఎందుకు వచ్చేసావు? కాఫీ కలుపుదామని. నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా? కొన్ని విషయాలు దాచడం కాదు, మర్చిపోవడం మంచిది. లేకపోతే చాలా కష్టం శిల్ప. చూడు శిల్ప, మంచి భర్త దొరకడం ఆడదాని అదృష్టం. ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఉండదు. అదేం లేదమ్మా. మరి 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 అమ్మ నాన్న వాళ్ళకి మనవడు కావాలని అడుగుతున్నారు. శిల్ప ప్లీజ్, రేపు చాలా ఇంపార్టెంట్ టెండర్ ఉంది. మన కంపెనీకి 70% రెవెన్యూ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. 7 yearsగా ఈ టెండర్ మనకే వస్తుంది. కానీ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.
క్షేమంగా వెళ్ళిరా బాబు. ఇదిగో బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు టెండర్కి ఎలా వెళ్తావు చూస్తాం. రండ్రా. ఇట్ ఈస్ ఆల్రెడీ 12 o'clock. టెండర్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. రామ్ ఇండస్ట్రీస్ టెండర్ కూడా వస్తుంది. హీస్ ఆన్ ద వే. అంటే ఆయన కోసం ఈ టెండర్ చెప్పిన టైం అయింది, ఓపెన్ చేయండి సార్. Yes, the tender quotations are number 1, Vijayalakshmi Industries, 70 crores. Lakshmi Prasanna Agencies, 81 crores, 35 lakhs. Number 3, Marvelous Industries, 79 crores. The tender goes to DVK Constructions represented by Mr. Naveen. Yes. Thank you. Congratulations. Thank you. Thank you, Naveen. అనుకున్న సాధిస్తానన్నాను, సాధించాను. ఒక మెట్టు దిగిపోయావు, మళ్ళీ ఎక్కాలని ట్రై చేయకు, పడిపోతావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి సడన్ గా మీరు ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. సరే సరే కూర్చోండి. చిట్టమ్మా, అందరికి జ్యూస్ పట్రా. ఆ జ్యూసులతో పాటు మా డబ్బులు కూడా ఇప్పించండి. అవును మిస్టర్ రామ్, గత 8 సంవత్సరాలుగా మీ కంపెనీ గుడ్ విల్ మీద మా ఇన్వెస్ట్మెంట్ చేశాం. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడూ ప్రాంప్ట్ గానే ఉన్నారనుకోండి, కానీ ముసుగులో గుద్దులాట ఎందుకండి, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. మీ కంపెనీలో మా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. అవునండి, ఇన్నాళ్ళుగా మీ కంపెనీలో వచ్చే రెవెన్యూలో 70% ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. ఈసారి ఆ టెండర్ మీకు దక్కలేదు. అది కాదు. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. ఏంటండి ఇది? అందరూ ఒకేసారి డబ్బు అడిగితే నేను కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రామ్, మీరు బిజినెస్ చేస్తారు, మేము ఫైనాన్స్ చేస్తాం. మా మనీ సేఫ్ గా ఉండాలంటే అది ప్రాఫిటబుల్ కంపెనీలోనే ఉండాలి. దయచేసి మా అకౌంట్స్ తెచ్చండి. మీరు కూడా మా డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నారు. సార్, కొంచెం టైం ఇస్తే. మీ ప్రామిస్ మీరు నిలబెట్టుకుంటే మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటాం. ఇట్స్ ఓకే. ఎలాగైనా మీ డబ్బు మీకు ఇస్తాను. 10 రోజుల్లో ఇచ్చేయాలి. కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ గారి ఇంటిని ఆస్తులను వేలం వేయడం జరుగుతుంది. జెంటిల్మెన్, ఆక్షన్ బిగిన్స్ నౌ. బ్యాంకు వారి పాట 20 కోట్లు. 22 కోట్లు. సాగర్ గారి పాట 22 కోట్లు. 24 కోట్లు. 25 కోట్లు. 30 కోట్లు. శ్రీరామ్ గారి పాట 30 కోట్లు. 35 కోట్లు. మంగరాజు గారి పాట 35 కోట్లు. 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు ఒకటోసారి. 38 కోట్లు రెండోసారి. 40 crores.
40 crores. నవీన్ గారి పాట 40 కోట్లు. 40 కోట్లు ఒకటోసారి, 40 కోట్లు రెండోసారి, 40 కోట్లు మూడోసారి. ఆప్షన్ ఈజ్ ఓవర్. మార్నింగ్ బాస్. రండమ్మా రండి. आइए साहब आइए. రండి. अंदर आइए मैडम साहब. రండి మేడం. సలీం, మీకేం ఇబ్బంది లేదు కదా? సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్. సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్ బురాదిన్ సబ్కు ఆతా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్, కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్. సలీం, సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాని మేం సాబ్. ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇద్దరు లగాయ్యే మేం సాబ్. ఇక్కడ. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా.
రాలేదా? ఆయన రాలేదు. వచ్చి ఉంటే బాగుండేది. సర్లే అమ్మా. స్వామి, ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దామనుకున్నాను. కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితి ఇలా తారుమారు చేశావు. దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి. అమ్మా, మీరు పంపిన నాగాభరణం వచ్చింది. మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నాగాభరణమా? ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. ఎవరు పంపించుంటారు? అది నా పేరుతో. నేనే పంపించాను. దేవ్, నువ్వా? అవును, నేనే. నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో, బట్ నేను సహించలేను. అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో. నేను వేయిస్తా. నీ కోసం నేను వేయిస్తా. కమా శిల్ప, మొక్కుకో. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎనీవేస్, ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక. అయినో నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది. అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా చస్తూ బతుకుతున్నాను. యూనో, ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని ఈ డబ్బు నాకు చెత్త కాయతలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు అవరు. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతని కంటే ఎక్కువ వస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టిన వాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త. నా శ్వాసలోను, నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని